సాయిరామ్. నా పేరు రవికాంత్ జగర్లపూడి. నేను స్వామి ఇన్స్టిట్యూట్లో 1993 నుంచి 1998 వరకు చదువుకున్నాను. బీఎస్సీ మ్యాథ్స్, ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. 1994లో మా హాస్టల్ రూమ్లో ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ వచ్చేది. సో ఆ న్యూస్ పేపర్లో మేము ఒకసారి సొమాలియాలో చాలామంది అన్నం లేక చచ్చిపోతున్నారు అనే న్యూస్ వినేసి నా మనసుకు చాలా బాధేసింది. అప్పుడు నేను స్వామికి ప్రే చేయడం స్టార్ట్ చేశాను. స్వామి, నేను ఇంకా స్టూడెంట్ని, నా దగ్గర డబ్బులు కూడా లేవు, సో నేనేమీ చేయలేను, కానీ మీరు ఓమ్నిషియంట్, ఓమ్ని ప్రెసెంట్, ఓమ్నిపోటెంట్, మీరు అంతా ఉన్నారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి స్వామి అని ఆ ప్రేయర్ ఎందుకో హృదయం నుంచి వచ్చింది. చాలా చేశానన్నమాట. అట్లా చేస్తూ చేస్తూ వచ్చి 1-2 వీక్స్ అయిన తర్వాత నాకు ఫస్ట్ లైన్ దొరికింది. ఆ రోజు దర్శనం అక్కడ కూర్చుని ఉంటే స్వామి లేడీస్ సైడ్ నుంచి వస్తున్నారు. జస్ట్ ఒక 10 feet దూరంలో ఉన్నారు. నా లోపల, మనసు లోపల నుంచి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. సో ఆ లోపల నేను అనుకున్నాను, స్వామి వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు స్వామి, మీరే వాళ్ళకి హెల్ప్ చేయాలి స్వామి అని అన్నానో లేదో నా మనసులో పక్కన ఆ 10 అడుగుల దూరం నుంచి స్వామి నన్ను చూశారు. జస్ట్ ఒక 3-4 seconds ఇట్లా చూశారు. చూడంగానే నాకు తెలిసిపోయింది నన్నే చూస్తున్నారని. దాని తర్వాత నేను చాలా ఆలోచించాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను నాన్ డివోటీ ఫ్యామిలీస్ నుంచి స్వామిగా స్టూడెంట్గా చేరాను 1993. స్వామి 3 months కోసారో 6 months కోసారో లెటర్ తీసుకునేవారు. నా ఫస్ట్ బర్త్డేకి స్వామి ఫోటో సైన్ చేయలేదు, సెకండ్ బర్త్డేకి స్వామి ఫోటో సైన్ చేయలేదు, ఎప్పుడూ ఛాన్సెస్ ఏమీ ఇవ్వలేదు. దాంతో నాకు ఎప్పుడు చూసినా స్వామి నాతో మాట్లాడాలి, మీరు నన్ను చూడాలి, మీరు నా డ్రీమ్లో రావాలి అని ఇప్పుడు స్వామి నన్ను చూడాలి అని నేను ఎప్పుడు ప్రార్థించేవాడిని. కానీ ఈ ఈవెంట్ అయిన తర్వాత నేను ఆలోచించి చూస్తే ఎక్కడో సొమాలియాలో వాళ్ళు కష్టపడుతున్నారని చూసి నా హృదయంలో ఒక ప్రేయర్ వస్తే ఆ ప్రేయర్ స్వామి విని నన్ను 2-3 seconds చూశారు. అది నాకు ఈ జన్మకి ఒక లెసన్ లాగా అయిపోయింది. ఎవ్రీ డే నేను ప్రే చేస్తున్నప్పుడు నా గురించి కూడా చేయొచ్చు, బట్ నా గురించి కాకుండా వేరే వాళ్ళు కూడా నా ప్రేయర్లో పార్ట్ ఉంటే అప్పుడు తప్పకుండా స్వామి నన్ను చూస్తారు. సో ఇది నేను యాక్చువల్లీ నేర్చుకున్న ఫస్ట్ లెసన్ ఇన్ పరతి. స్వామి అంత అవాయిడ్ చేసి ఛాన్సెస్ ఇవ్వలేదు అని అనుకున్నానే, కానీ ఆ ఆవేదనలో నేను ఎప్పుడు చూసినా స్వామి గురించే తలుచుకుంటున్నాను. అది హైయెస్ట్ బ్లెస్సింగ్ అని నాకు ఏళ్ల తర్వాత నాకు తెలిసింది. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది 94-95లో స్వామి పూర్ణచంద్ర హాల్లో వాటర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మేమందరం స్టూడెంట్స్ అక్కడే ఉన్నాము. మేము చాలా ఎమోషనల్ అయిపోయాం. ఎందుకంటే స్వామి స్టేట్మెంట్ ఏం చేశారంటే, రామాయణంలో కోతులు ఎట్లా రామునికి సేవ చేశాయో, కలియుగంలో నేను ఈ వాటర్ ప్రాజెక్ట్కి మా స్టూడెంట్స్ అందరినీ యూజ్ చేసుకుంటారు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటాను అని అన్నారన్నమాట. దాంతో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఒక లెటర్ రాశాను, చిన్న లెటర్ రాశాను. స్వామి, నేను తప్పకుండా ఈ సేవలో పాల్గొంటాను, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని చిన్న చిట్టు రాసేసి స్పీచ్ అయిపోయిన తర్వాత మేము అందరం మళ్ళీ సాయి కుమార్ హాల్కి వెళ్ళి కూర్చున్నాం. నాకు ఆ గణపతి ఆపోజిట్ లైన్, ఫ్రంట్ లైన్ దొరికిందన్నమాట. సో తప్పకుండా స్వామి నా లెటర్ తీసుకుంటారు అని ఆ నమ్మకం 100% ఉంది. స్వామి 2 చేతులతో లెటర్స్ తీసుకుని నా ముందర నుంచి వచ్చారు. సో ఇట్లా లేచి ఇచ్చాను. స్వామి నన్ను చూడకుండా ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళిపోయారు. అరే, ఇంత ఎక్సైట్మెంట్గా నేను రాసే స్వామి ఇవ్వలేదే అని నేను కొంచెం బాధపడ్డాను. వితిన్ 15 minutes స్వామి ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని మళ్ళీ మా వైపు ఇట్లా మెల్లిగా వస్తూ నా ముందర నుంచి నా లెటర్ తీసుకున్నారు. నా వెనకాల బాయ్తో ఆల్మోస్ట్ ఒక 4-5 minutes మాట్లాడుతూనే ఉన్నారు. ఆ 4-5 నిమిషాలు 2 పాదాలు, నా 2 చేతులు ఆయన పాదాల మీద అన్నమాట. ఆయన రోబు నా మొహం మీద ఇట్లా అవుతుంది. దాని తర్వాత నేను ఆలోచించి చూస్తే నాకు అనిపించింది స్వామి ప్రాజెక్ట్ మీద ఎక్సైట్మెంట్ ఉంటే చాలు, స్వామి ఫీట్ ఇచ్చేస్తారు అని. ఆ 4-5 minutes నా లైఫ్లో మర్చిపోలేను. సో ఈ 2 experiences నాకు లైఫ్ లెసన్స్. 1 ఏంటంటే, ఒకటి, మన ప్రార్థనలో ఎప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బాధలు మనం స్వామికి చెప్పుకొని, స్వామి చూసుకోండి వాళ్ళని అని మన ప్రార్థన కూడా మనం చేసుకోవచ్చు. అండ్ సెకండ్లీ, స్వామి ప్రాజెక్ట్ ఏదన్నా వచ్చిందంటే అది ప్రయారిటీ ఇచ్చి దానికి
ఎంత లేని ఎక్సైట్మెంట్, మనకు ఒక జాబ్ కొత్తగా వచ్చిందంటే ఎంత ఎక్సైట్మెంట్, అట్లానే స్వామి ప్రాజెక్ట్ ఏమన్నా మనకి వచ్చిందంటే ఆ ఎక్సైట్మెంట్ తో చేస్తే స్వామి మన ముందుండి బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు. సాయిరామ్.